సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పట్టిన అన్నంలో పురుగులు వచ్చిన ఘటన కలకలం రేపింది. పేషెంట్లు అనారోగ్యాన్ని తగ్గించాల్సిన చోట వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వైరం బయటపడింది. పేషెంట్ల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఆసుపత్రి సిబ్బంది భోజన నిర్వాహకుల తీరుపై పేషెంట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మేము హాస్పిటల్కి వచ్చినాము, సిరిసిల్ల హాస్పిటల్కి వచ్చినాము. అన్నం పట్టుకున్నాము, ఆకలితో పేషెంట్ ఉన్నారని అన్నం పట్టినాము. అందులో కూరలో పురుగు వచ్చింది. అక్కడ అండవారు కాస వర్కులు మంచిగా జరిగి మంచిగా కూరలు కానీ పప్పులు కానీ బియ్యం కానీ మంచిగా అండి మాకు పంపిస్తే మేము మంచిగా తింటాం. మాకు అందులో బీమారు వచ్చిందే మేము పేషెంట్ల మీద అవుతుంది. పేషెంట్లకి ఎట్లా అన్నంలో పురుగు వచ్చినాక మేము ఎట్లా తింటాం సార్? మీకు దయచేసి మంచిగా మాకు అన్ని కాస వర్కులకు అందరికి మంచిగా చెప్పాలి. మాకు అన్ని మంచి సహకారం చూస్తారని మేము ఇంట్లో గవర్నమెంట్లో వచ్చున్నాం. అది మేము కోరుకున్నది. ఒక పురుగు వచ్చింది, మరి మేము తిన్నది ఎట్లా ఉంటుంది? మంచి కూడు పంపాలి కదా. మాకు అందరం బారేసినాము సారు, మేము అందరం బారేసినాము. ఆ కూరలో పురుగు వచ్చింది, కనబడ్డది కూడా ఇంతున్నది సారు.